Hey buddies, how are you all? Welcome to Brahma Writings. సో ఈరోజు మనం పవర్ బిఐలో రిలేషన్షిప్స్ అనే వాటి గురించి మాట్లాడుతున్నాం. సో పవర్ బిఐ ఏంటి, రిలేషన్షిప్స్ ఏంటి అనుకుంటారా? సో మనకి బయట మానవ సంబంధాలు ఎలా ఉంటాయో పవర్ బిఐలో కూడా టేబుల్స్ మధ్య మనం రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. సో అప్పుడే ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్కి మనం ఆ డేటాను పుల్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఎగ్జాక్ట్గా మనకు కావాల్సిన ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ వస్తాయి. అదర్వైజ్ తెలియదు కదా. సపోజ్ ఇక్కడే ఉంది, ఒక టేబుల్ ఉంది, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్ ఉంది. సో ప్రతి స్టూడెంట్కి ఒక ఐడి ఉందండి. సపోజ్ బ్రహ్మ తీసుకోండి, 20190001. సో ఇలా నాకు 19 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, ద ఫస్ట్ వన్ ఇస్ హెడర్, రైట్? సో వీ హ్యావ్ 19 రికార్డ్స్. ఈ 19 రికార్డ్స్ ఎక్కడ ఏ ట్యాబ్లో ఉన్నాయి? స్టూడెంట్ లిస్ట్. ఇదే పవర్ బిఐకి వచ్చేసరికి టేబుల్ గా ఫామ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఉన్న ట్యాబ్ పవర్ బిఐలో టేబుల్. సో సెకండ్ టేబుల్ ఏముంది చూద్దాం. సో సెకండ్ టేబుల్ ఏముంది? స్టూడెంట్ ఐడి, మార్క్స్. సో స్టూడెంట్ ఐడి ఫస్ట్ వన్ ఏంటి? 20190001. దానికి ఎన్ని వచ్చాయి టోటల్ మార్క్స్? 350. సో ఇక్కడ తక్కువ రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈజీగా ఏం చేయొచ్చు, ఈ ఐడి ఎవరిది? ఈ స్టూడెంట్ లిస్ట్ లో బ్రహ్మది. సో బ్రహ్మకి 350 మార్క్స్ వచ్చాయి, నాకు ఐడియా వచ్చింది. సో ఇలా హ్యూజ్ మిలియన్స్ ఆఫ్ డేటా ఉంటే మనం ఏం చేయాల్సి వస్తుంది? సో ప్రతి ఒక్కటి ఇలా చూసుకోలేం కదా. ఈ ఐడి చూసుకొని, ఆ ఐడి ఈ టేబుల్ ఎక్కడ ఉందో చూసుకొని, దానికి ఎన్ని మార్క్స్ వచ్చాయో సపరేట్ గా ఇలా చూసుకోవడం చాలా కష్టం అవుతుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి? ఈ టేబుల్ ని జాయిన్ చేయాలి. అప్పుడు ఎలా జాయిన్ చేయాల్సి వస్తుంది? కామన్ గా మనం ఎలా జాయిన్ చేస్తాం? ఏదో ఒక కామన్ కాలం తీసుకుంటాం. ఆ కాలం ఉపయోగించుకొని మనం ఈ రెండు టేబుల్స్ జాయిన్ చేస్తాం. ఆ తర్వాత మనం ఎటువంటి సీక్వెల్ అంటే సపోజ్ స్టూడెంట్ ఐడి మార్క్స్ తీసుకున్న వస్తుంది, స్టూడెంట్ నేమ్ ఐడి మార్క్స్ తీసుకున్న వస్తుంది, ఏదైనా సరే కరెక్ట్ గా మనకి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ఇప్పుడు జాయిన్ చేయాలి. సో జాయిన్ చేయకపోతే మనకి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనేవి రావు. సో జాయిన్ ఎలా చేయాలో కూడా మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. కామన్ కాలం, ఇందులో కామన్ కాలం ఏంటండి? స్టూడెంట్ ఐడి. ఈ స్టూడెంట్ ఐడి ఇక్కడ ప్రైమరీకి అనమాట. ఈ ప్రైమరీకి అంటే మీకు థంబ్ రూల్ తెలుసు కదా, ఎప్పుడైనా యూనిక్ వాల్యూస్ ఉండాలి, నల్ వాల్యూస్ అనేవి అసలు ఉండకూడదు. దాంతోపాటు డూప్లికేట్స్ ఉండకూడదు. సో ఆల్రెడీ యూనిక్ అని చెప్పాను కదా, డూప్లికేట్స్ అనేవి ఉండకూడదు. సో దీన్ని ఏ విధంగా మనం పవర్ బిఐలో చేస్తామో చూద్దాం. సో నేను ఇప్పుడు పవర్ బిఐ డెస్క్టాప్ ఓపెన్ చేశానండి. సో పవర్ బిఐలోకి డేటా ఎలా ఇంపోర్ట్ చేయాలో తెలుసు కదా. నాకు అది ఎక్సెల్ లో ఉంది కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా ఆప్షన్ ఉంది, హోమ్ లో ఎక్సెల్ వెబ్ ఉంది. సో నేను ఇది ఇంపోర్ట్ చేస్తాను. నా ఫైల్ నేమ్ ఏంటంటే రిలేషన్షిప్స్ ఇన్ పవర్ బిఐ. సో ఓపెన్ క్లిక్ చేస్తే ఏమవుతుంది? కామన్ గా రెండు టేబుల్స్ వచ్చి డేటాలో ఇన్సర్ట్ అవుతాయి. అదే మనం డేటా వ్యూలో దాన్ని ఏమంటామంటే క్వెరీస్ అంటాం. సో ఈ రెండు టేబుల్స్, ఒకటి స్టూడెంట్ లిస్ట్, రెండోది స్టూడెంట్ మార్క్స్. సో నేను లోడ్ అని కొడుతున్నాను డైరెక్ట్ గా. లోడ్ అని కొడితే ఏమవుతుంది? మనం ఇప్పుడు రిపోర్ట్ వ్యూలో ఉన్నాం కదా. ఈ రిపోర్ట్ వ్యూలో డేటా అనే ఒక ఇక్కడ ఉంటుంది మనకు ఒక రిబ్బన్. ఈ డేటా రిబ్బన్ లో రెండు టేబుల్స్ అనేవి చూపిస్తాయి. ఓకే, లోడ్ అవుతుంది. లోడ్ అయినాక ఎన్ని రికార్డ్స్ లోడ్ అయ్యాయి కూడా మనకి ఇక్కడ చూపిస్తాయి. సో ఇక్కడ చెప్పినట్టు రెండు టేబుల్స్ అనేవి లోడ్ అయ్యాయి. ఓకే, సో ఈ రెండు టేబుల్స్ లో కామన్ గా ఒక కాలం ఉంది, ఏంటి? అది స్టూడెంట్ ఐడి. సో మనం పవర్ బిఐలోకి ఎప్పుడైతే ఇలా రెండు టేబుల్స్ అనేవి ఇంపోర్ట్ చేస్తామో ఆటోమేటిక్ గా ఇక్కడ ఇదండి మోడల్. ఈ మోడల్ లో జాయిన్ అనేది డిఫాల్ట్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది. సో పవర్ బిఐ ఉన్న ఇంటెలిజెన్స్ తోటి ఆ రెండు టేబుల్స్ మధ్య కామన్ కాలం ఉంటే ఆటోమేటిక్ గా అది రిలేషన్ ని ఎస్టాబ్లిష్ చేసేస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసిన రిలేషన్ ఏంటండి? 1 to 1. ఇది బై డైరెక్షనల్. ఓకే, ఈ 1 to 1 రిలేషన్ ఎలా ఎస్టాబ్లిష్ చేసిందో చూడండి. ఓకే, ఇక్కడ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ఈ టేబుల్ తీసుకుంది, ఇక్కడ స్టూడెంట్ ఐడి కామన్ గా ఉంది. ఇది ఆటోమేటిక్ గా 1 to 1. ఎవ్రీ కాలమ్ ఇన్ ద ఫస్ట్ టేబుల్ విల్ హ్యావ్ మ్యాచింగ్ రికార్డ్స్ ఇన్ ద సెకండ్ టేబుల్. ఓకే, అది 1 to 1 అండి. దాంతోపాటు కార్డినాటింగ్ డిఫరెంట్ ఉన్నాయి, అవి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం, సెపరేట్ గా వీడియో చేస్తాను. సో మెనీ టు మెనీ గురించి పవర్ బిఐలో ఎక్కువ టాపిక్ ఉంటుందండి. మెనీ టు మెనీ ఉన్నప్పుడు ఫారిన్ కి ఇక్కడ డూప్లికేట్స్ ఉంటాయి కాబట్టి దానికోసం మనం ఒక బ్రిడ్జ్ టేబుల్ ని క్రియేట్ చేస్తాం. ఆ బ్రిడ్జ్ టేబుల్ ని ఉపయోగించుకొని మనం మెనీ టు మెనీ రిలేటెడ్ ఇష్యూస్ ని మనం క్లియర్ చేస్తాం. అది నేను తర్వాత డిస్కస్ చేస్తాను. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది ఏంటంటే అసలు రిలేషన్షిప్స్ ఎందుకు అనేది డిస్కస్ చేస్తున్నాము. సో ఒక రిలేషన్ ఆటోమేటిక్ గా ఎస్టాబ్లిష్ అయింది కదా. సో ఈ రిలేషన్ ని నేను ఇప్పుడు డిలీట్ చేస్తున్నాను. సో నేను ఈ యొక్క రిలేషన్ ని క్లిక్ చేసి డిలీట్ క్లిక్ చేయగానే మీరు డిలీట్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతుంది. నేను ఎస్ కొట్టాను. సో ఇప్పుడు దేర్ ఇస్ నో రిలేషన్ అండి.
ఓకేనా. ఇప్పుడు ఈ మోడల్లో ఈ రెండు టేబుల్స్ ఇండిపెండెంట్ టేబుల్స్, రెండు ఒకదానికొకటి ఎటువంటి రిలేషన్ లేదు. సో ఇప్పుడు నేను ఇక్కడికి వస్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఓకే, ఈ స్టాక్డ్ బార్ చార్ట్ అనేది తీసుకుంటాను, మ్యాక్సిమం ఇచ్చేస్తాను. సో ఇందులో నేను ఏం చేస్తానంటే స్టూడెంట్ ఓకే, స్టాక్డ్ బార్ అనేది వద్దండి మనకి, స్లైస్ అనేది తీసుకుంటాను, ఈజీగా ఉంటుంది ఎగ్జాంపుల్ ని చెప్పడానికి. సో స్లైస్ అని తీసుకుంటే ఈ స్లైసర్ లో నేను ఏం తీసుకుంటా అంటే స్టూడెంట్ ఐడీస్ తీసుకుంటాను. ఓకే, ఫస్ట్ టేబుల్ నుంచి నేను ఏం చేస్తున్నాను, స్టూడెంట్ ఐడీస్ తీసుకున్నాను. ఇక్కడ మీరు ఈ స్లైసర్ ని గమనిస్తే ఇది డిఫాల్ట్ గా ఈ వ్యూలో వచ్చింది కదా. సో దీన్ని మనం మార్చుకుందాం. ఇక్కడ ఆప్షన్ ఉంటుందండి ఫార్మాట్ యువర్ విజువల్ అని. సో ఇందులో స్లైసర్ సెట్టింగ్స్ అనేది ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మార్చేయచ్చు. ఇది ఇన్ బిట్వీన్ అని ఉంది, కావాలంటే దీన్ని మాన్యువల్ గా ఎంటర్ చేయొచ్చు. మనం ఈ ఆప్షన్ ఉపయోగించుకొని కూడా ఇన్ బిట్వీన్ ఈ వాల్యూ మధ్యలో ఉన్నవి మనకి వాల్యూస్ వచ్చే విధంగా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే టైల్ అనేది పెడతామండి. టైల్ అని పెడితే ఏమవుతుందో చూడండి, అన్ని వాల్యూస్ అందులో ఉన్న అన్ని వాల్యూస్ వస్తాయి, మనకి అనాలిసిస్ కి ఈజీగా ఉంటుంది. ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో కూడా మనం ఒకసారి చూద్దాం. వర్టికల్ లిస్ట్ అంటే ఏమొస్తుందో చూడండి. ఓకే, ఇది కూడా బాగా ఎక్కువగా వాడతారు రియల్ టైమ్ లో. సో బిట్వీన్ చూసాము, డ్రాప్ డౌన్ చూసాము. డ్రాప్ డౌన్ అంటే అన్ని ఉంటాయి, మనం ఎలా డ్రాప్ డౌన్ చేసుకోవచ్చు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవడానికి. సో నేను లెట్స్ గో విత్ టైల్ నౌ. ఓకే, టైల్ అనే ఆప్షన్ తీసుకున్నాను. సో దాంతో పాటు నేను నెక్స్ట్ ఒక విజువల్ తీసుకుంటాను. ఆ విజువల్ ఏంటంటే కార్డ్. సో ఇక్కడ కార్డ్ లో నేను ఏం చేస్తున్నాను, టోటల్ మార్క్స్ అనేది తీసుకుంటున్నాను. సో టోటల్ మార్క్స్ ఎంత వచ్చింది, 8513 అని వచ్చింది. సో ఇవి ఎవరివి మార్క్స్, టోటల్ మార్క్స్ సో బ్రహ్మవా, సో ఇంకో పర్సన్ కాదు. ఇక్కడ ఆటోమేటిక్ గా నువ్వు ఎప్పుడైనా సరే ఒక మెజర్ ని డైరెక్ట్ గా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది సమ్ అవుతుంది. ఓకే, సో ఈ టోటల్ మార్క్స్ సమ్ అనమాట, అందరు స్టూడెంట్స్ యొక్క మార్క్స్. సో నేను 201 అండ్ 0001 కి ఇప్పుడు క్లిక్ చేస్తాను, ఏమవుతుందో చూద్దాం. ఏమైనా మారిందా, లేదు. ఏమైనా మారిందా, లేదు. సో నేను డిఫరెంట్ స్టూడెంట్ నేమ్స్ మీద క్లిక్ చేస్తున్నప్పుడు పవర్ బిఐలో ఏం చేయాలి, ఆటోమేటిక్ గా చేంజ్ అవ్వాలి కదా. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ లో ఇంకా క్లియర్ గా వస్తుంది చూడండి. సో ఇంకొక కార్డు తీసుకుంటాను. ఇప్పుడు ఈ కార్డులో ఏం చేస్తానంటే ఫస్ట్ టేబుల్లోనే ఉన్న స్టూడెంట్ నేమ్ తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. యాక్చువల్ గా 20190001 అనేది బ్రహ్మ. ఎక్సెల్ షీట్ లో అదే ఉంది కదా. సో ఇక్కడ ఈ స్లైసర్ లో ఈ యొక్క ఐడిని క్లిక్ చేసినప్పుడు బ్రహ్మ అని వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి, లవ్యర్, నెక్స్ట్ క్లిక్ చేయండి, చిరు, నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇది వర్క్ అవుతుంది కదా, కానీ మార్క్స్ కి ఎందుకు వర్క్ అవ్వట్లేదు? బ్రహ్మ అని ఐడికి వర్క్ అవుతుంది, కానీ మార్క్స్ కి ఎందుకు వర్క్ అవ్వట్లేదు? మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ బ్రహ్మ, ఈ యొక్క ఐడి, ఈ రెండు నేను ఫస్ట్ టేబుల్ నుంచే తీసుకున్నాను. ఓకే, ఈ రెండు సేమ్ టేబుల్ నుంచి వస్తున్నాయి కాబట్టి అవి వర్క్ అవుతున్నాయి, దానికి రిలేషన్ ఉంది. సో ఈ ఐడికి ఈ నేమ్ అని, ఈ ఐడికి ఈ నేమ్ అని మనకి ఎక్సెల్ ఆల్రెడీ పక్కన ఉన్నాయంటే అవి రిలేషన్ ఉన్నట్టే ఆటోమేటిక్ గా. ఓకే, సేమ్ టేబుల్ నుంచి ఉన్నాయి కాబట్టి అవి వర్క్ అవుతున్నాయి. సో మార్క్స్ ఎందుకు వర్క్ అవ్వట్లేదు, ఇప్పుడు అది చూద్దాం. మీకు అర్థమైంది కదా, నన్ను ఫాలో అవుతున్నారా? ఓకే, సో మీకు ఏమైనా క్వరీస్ ఏమైనా ఉంటే నేను ఈ వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన తర్వాత మీరు కామెంట్ చేయండి. మాక్సిమం అన్నిటికీ రెస్పాండ్ అయ్యే విధంగా ట్రై చేస్తాను. వీలు కుదిరినప్పుడు కామెంట్స్ అన్ని చూస్తాను. ఓకే, యా, ఇప్పుడు నేమ్స్ కి అయితే వర్క్ అవుతుంది కానీ మార్క్స్ కి వర్క్ అవ్వట్లేదు. సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మోడల్లోకి వెళ్తాను. ఇక్కడ స్టూడెంట్ ఐడి ఉంది, ఇక్కడ స్టూడెంట్ ఐడి ఉంది కదా. సో ఈ రెండింటికి మధ్య రిలేషన్ ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయాలంటే నేను ఇది క్లిక్ చేసి డ్రాగ్ చేస్తాను. సో డ్రాగ్ చేస్తే ఏమైందండి, ఆటోమేటిక్ గా ఇది ఒక రిలేషన్ ని ఎస్టాబ్లిష్ చేసింది. ఈ రిలేషన్ ఏముంది, 1 to 1 ఎవ్రీ 1 column in the student list is having matching records with student marks. Okay, is having relation అనాలి మనం, is having relation with 1 to 1 relation with student marks table. సో ఈ ఫిల్టర్ డైరెక్షన్ సింగిల్ పెట్టుకోవచ్చు, బోత్ పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మేక్ దిస్ రిలేషన్ యాక్టివ్. ఇది అన్చెక్ చేస్తే యాక్టివ్ గా ఉండదు. ఓకే, మాక్సిమం మనం ఒక రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసామంటే మాక్సిమం యాక్టివ్ లో ఉంచుకోవడానికి పెట్టుకుంటాం. సో ఇప్పుడు ఇది రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసామండి. ఓకే, ఇప్పుడు ఈ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం రిపోర్ట్ వ్యూలోకి వెళ్దాం. సో బ్రహ్మకి ఎన్ని మార్క్స్ చూద్దాం. 20190001 నేమ్ ఏంటి, బ్రహ్మ. టోటల్ మార్క్స్ ఎంత, 350. ఇప్పుడు ఎక్సెల్ తో చూడండి, 20190001 బ్రహ్మ, మార్క్స్ ఎన్ని, 350. ఇంకోటి కంపేర్ చేద్దాం, మధ్యలో ఎక్కడో తీసుకుందాం.
20190014 516 మార్క్స్. నేమ్ ఏంటి? స్టెవార్ట్ క్లాంప్టన్. ఓకే, ఇప్పుడు అది కరెక్ట్ కాదో చూద్దాం. 14 స్టెవార్ట్ క్లాంప్టన్ 516 మార్క్స్. అర్థమైందా? సో విత్ ఇన్ ద టేబుల్లో డిఫాల్ట్ గా రిలేషన్ ఉంటుంది. సో ఇంకొక టేబుల్ నుంచి నువ్వు ఎప్పుడైనా డేటాని ఫెచ్ చేసి చేయాలన్నప్పుడే నువ్వు డెఫినెట్ గా రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. సో ఇప్పుడు అర్థమైంది కదా, మనం 2 డిఫరెంట్ టేబుల్స్ నుంచి నువ్వు కాలమ్స్ నువ్వు ఫెచ్ చేయాలి అంటే డెఫినెట్ గా ఆ 2 టేబుల్స్ మధ్య రిలేషన్ అనేది ఉండాలి. సో ఆ రిలేషన్ అనేది పవర్ బిఐ లో ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తామంటే మోడల్ వ్యూ లో అనేది ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇది సింపుల్ ఎగ్జాంపుల్ కాబట్టి మనం 1 to 1 తీసుకున్నాం. కొన్నిసార్లు మనకి మెనీ టు మెనీ కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సి వస్తుంది. సో దాన్ని మనం మెనీ టు మెనీ చేస్తే ప్రాబ్లం కాబట్టి డూప్లికేట్స్ మనం హ్యాండిల్ చేయలేం కాబట్టి సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక బ్రిడ్జ్ టేబుల్ క్రియేట్ చేస్తాం. ఈ మెనీ టు మెనీని ఏ విధంగా హ్యాండిల్ చేస్తామో మనం దానికోసం ఒక సపరేట్ గా మంచి డిస్క్రిప్షన్ తో వీడియో తీస్తాను. సో ప్రస్తుతానికి అర్థమైంది కదా ఎందుకు మనం రిలేషన్షిప్స్ ఎస్టాబ్లిష్ చేయాలి ఇన్ బిట్వీన్ ద టేబుల్స్. ఓకేనా? ఇది జనరల్ కాన్సెప్ట్ అండి. ఇలా రిలేషన్షిప్ ఉంటేనే. సో ఇప్పుడు కామన్ గా ఒక SQL లాగా అనుకోవచ్చు. దీన్ని ఏం చేయొచ్చు? సెలెక్ట్ స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్ అండ్ టోటల్ మార్క్స్ from these 2 tables, from student list comma student marks, where condition where student list dot student id is equal to student marks dot student id. అర్థమైనా? ఇలా జరుగుతుంది. అలా రిలేషన్షిప్ ఉంటేనే ఇది వర్క్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అనమాట. మీకు రిలేషన్ టేబుల్స్ మధ్య రిలేషన్షిప్ ఎందుకు ఉండాలి అనేది ఇది ఒక చిన్న కాన్సెప్ట్. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికన్నా క్వశ్చన్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. అన్నిటిని ఆన్సర్ చేయడానికి డెఫినెట్ గా వర్క్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.